అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చేపల కర్రీ చేస్తున్నాను. సండే రోజున చిన్న చేపలను వచ్చే దారిలో రేవేంద్రపాడులో ఇంకా ఈ రూప్చంద్ చేప తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చింది. కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా కొబ్బరి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కారం వేసేసుకున్నామండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా చూశారు కదా. నేను అప్పుడే ఇంకా పసుపు, కారం వేసేసుకున్నాను. ఇంకా ఈ ముక్కలు ఇంకా వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసుకున్నాను. ఈ కొబ్బరి పేస్ట్లో కొంచెం ధనియాలు, లవంగ, చెక్క ఇలా కొద్దిగా జీలకర్ర కూడా వేసి మగ్గించుకున్నామండి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, కరివేపాకు వేస్తున్నాను. రూప్చంద్ చేప అండి, ఇది చాలా బాగుంటుంది చేప కర్రీ. ఇది ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, అయిపోయింది. చూశారు కదా.